హాయ్ ఫ్రెండ్స్, చేపలు యాంకవేరం క్లీనింగ్ చేసుకునే పద్ధతి సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవాలనో చూపిస్తా చూడండి. నీళ్ళు చూడండి ఎంత గలీజ్ అయిపోయినాయి అన్నీ. ఇవి నెలకు ఒకసారన్నా క్లీనింగ్ చేసుకుంటే మనకు కూడా చూసేదానికి అందంగా అనిపిస్తుందండి. యాంకవేరం క్లీనింగ్ చేసుకునేది సింపుల్ పద్ధతి చూపిస్తున్నాం చూడండి. లోపల పైప్ అనేది పెట్టేసి దాన్ని కింద బకెట్ పెట్టేసి వాటర్ అనేది పెట్టేసారు చూడండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాము. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు వాటర్ అనేది తోడేసుకోకుండా పైప్ పెట్టేసి ఆ విధంగా క్లీనింగ్ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు. వాటర్ చూడండి ఎంత గలీజ్ అయిపోయాయో. మనం ఒక నెలకు ఒకసారన్నా క్లీనింగ్ అనేది చేసుకుంటే కనుక చేపల యాంకవేరియంలో చేపలు మంచిగా ఉంటాయి. మనం చూసేదానికి అందంగా అనేది అనిపిస్తుంది. అంత గలీజ్గా ఉంటే కనుక మనకైనా మంచిగా ఉండదు. కాబట్టి చేపల యాంకవేరియం అనేది క్లీనింగ్ చేసే సింపుల్ ప్రాసెస్ అనేది వీడియో పెడుతున్నాను. ఆ విధంగా వేసేసి మొత్తం అంతా ఓ బకెట్లోకి తీసేసుకోవాలి. పక్కన కూడా ఇంకో బకెట్లో కూడా ఇంకో కొన్ని తీసేస్తాను. ఆ తర్వాత వచ్చేసి మనం చూడండి రెండో బకెట్లకు కూడా వేసేస్తుంది పైప్ అనేది. మా ఆయనే మా బాబునే క్లీనింగ్ అనేది పెడుతుండ్రు. వాటర్ అనేది తీస్తుండ్రు యాంకవేరియంలో నుంచి. ఆ విధంగా ఇంకా కొన్ని నీళ్ళు ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఆడుతున్నాయో చేపలు అనేది యాంకవేరియంలో. దీన్ని క్లీనింగ్ చేసుకోవాలంటే కనుక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ విధంగా వాటర్ అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు బకెట్ లేక అనేది మనం చేపలు చేత్తో పట్టుకోకుండా వాళ్ళ కాంటాక్ట్ తోటి ఆ విధంగా పట్టేసి బకెట్లు అనేది వేసేసుకోవాలి. అది గాలి పైపు మోటార్ కూడా చూడండి దాంట్లోనే పెట్టేసాము. అది కూడా క్లీనింగ్ చేయాలి. ఆ విధంగా వాళ్ళ కాంటాక్ట్తో తీసి వేసుకుంటే కనుక చేపలకు అనేది నలిగిపోకుండా ఈ విధంగా తీసేసి ఈ పద్ధతిలో వేసేసుకోవాలి బకెట్లో. చూడండి ఎంత దొరకకుండా ఎంత చలాకీగా అనేది పరిగెత్తున్నాయో. ఇప్పుడు ఈ చేపలలో 7 చేపలు ఉంటే ఓ చేపకు ఆ చేపగా ఇప్పుడు ఎగిరెగిరి పడేదానికే దానికి 2 కన్నులు అనేది లేకుండానే బతుకుతుంది. 2 కన్నులు అనేది లేవు ఒక చేపకు అనేది. ఇప్పుడు చూపించాం కదండి. ఇప్పుడు యాంకవేరియం అనేది కొన్ని వాటరే ఉన్నాయి కాబట్టి చిన్నగా చాలా జాగ్రత్తగా తీసుకుపోయి క్లీనింగ్ అనేది చేసుకుందాము. ఇవి గ్లాసెస్ అనేది బాగా మందంగా ఉంటాయి కాబట్టి యాంకవేరియం అది బరువు అనేది బాగా ఉంటుంది. బాగా మందమైన గ్లాసులతో చేపించాము యాంకవేరియం అనేది. ఇప్పుడు ఈ కింద పెట్టేసి రాళ్ళు అనేది పక్కకి వేసేసేయాలి. చూడండి ఎంత గలీజ్ అనేది. మనం ఫుడ్ కొంచెం ఎక్కువ వేసినా కానీ మిగిలిపోయినా కానీ ఆ విధంగా గలీజ్ అనేది అయిపోతుంది. అవి మనం ఫుడ్ వేసిన తర్వాత తిని పెంట కూడా అంతా కలిసి ఎంత గలీజ్ అనేది ఉండదు చూడండి. ఈ విధంగా మహి క్లీనింగ్ అనేది చేస్తుండు. ఆ విధంగా రాళ్ళు కూడా మంచిగా 2-3 సార్లు వాటర్లలో కడిగేసేయాలి. అది ప్లాస్టిక్ చెట్టు.
చూడండి ఎంత గలీజ్గా అనేది ఉండదు. ఇది ఒకరి వల్ల కాదు కాబట్టి ఇద్దరు పట్టుకొని గ్లాసెస్ అనేది కదలకుండా కడిగేసేయాలి. లోపల మనం ప్లాస్టిక్ బ్రష్తో కానీ అట్లా ఆ విధంగా జిడ్డు కొంచెం అనేది బంగగా ఉంటుంది. ఆ విధంగా క్లీనింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రాళ్ళు కూడా కడిగేసి పక్కన ఒక దవరాలకి వేసేసుకోవాలి. గవ్వలు కూడా కడిగేసాం చూడండి. మనం అన్నీ దాంట్లోకి షోకేజ్ దానికి చూసేదానికి లుక్ కోసం వేసుకుంటాం, కానీ దాన్ని క్లీనింగ్ చేసుకోనికి చాలా టైం పడుతుంది. ఒకసారి కడిగేసిన తర్వాత ఇంకొకసారి కూడా కడిగేస్తుండ్రు. ఇది కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది యాంకవేరియం ఉండేవాళ్ళు క్లీనింగ్ సింపుల్గా చేసుకోవచ్చు అని వీడియో పెడుతున్నాను. ఇప్పుడు అనేది ఒక దవరాలకి రాళ్ళు కూడా వేసేస్తున్నాము. కలర్స్ రాళ్ళు చూసేదానికి లుక్ బాగుంటుందని చెప్పి ఆ విధంగా మనం ఇవి క్లీనింగ్ చేసుకోవాలి. అవి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు యాంకవేరంలో వాటర్ అనేది చాలా జాగ్రత్తగా అనేది గ్లాసెస్ పట్టుకొని కిందికి వంపేసేయాలి. చూడండి ఎంత మందం అనేది గ్లాసెస్ ఉన్నాయో. ఈ విధంగా ఫస్ట్ సారి క్లీనింగ్ చేసినప్పుడు మాకు గ్లాసెస్ అనేది కొంచెం విడిపోయి వాటర్ అన్నీ లీక్ అవుతుంటే మళ్ళీ ఒక దానికి గమ్ము అతకబెట్టడానికి ఒక 500-600 అనేది పెట్టి గమ్ము తీసుకొచ్చి మళ్ళీ ఆ విధంగా అతికిచ్చాము. దాని కింద 2 చెక్కలు కూడా ఆ విధంగానే అతికిచ్చేటప్పుడు గమ్ము పెట్టి దాని కింద ఉండడం వల్ల ఆ విధంగా కరుచుకుపోయాయి. చూడండి ఎంత గలీజ్ అనేది వస్తుందో. మనం డెటాల్ అనేది లోపల అనేది వేసి క్లీనింగ్ చేయకూడదు. ఆ విధంగా చేస్తే కనుక చేపలకు స్మెల్ తోటి చేపలు అనేది చనిపోతాయి. ఖాళీ పైన మాత్రమే డెటాల్ తోటి క్లీనింగ్ చేసుకోవాలి. మనం లోపల ప్లాస్టిక్ బ్రష్ తీసుకొని ఖాళీ బ్రష్తోనే డెటాల్ లేకుండా ఖాళీ బ్రష్తోనే క్లీనింగ్ అనేది చేసేసుకోవాలి. ఆ విధంగా ఏమన్నా కొంచెం జిడ్డు బంక ఉన్నా కానీ బ్రష్ తోటి అనేది ఏం వేయకుండానే క్లీనింగ్ అని చేసేసుకోవాలి. బయట మాత్రమే మనము డెటాల్ కానీ సోప్ కానీ బయట వేసేసుకోవాలి. ఇప్పుడు చేపలు చూడండి పక్కన బకెట్లకి అనేది వేసేసాము. ఏ విధంగా అనేది ఆడుతున్నాయో చాలా మంచిగా ఆడుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం యాంకవేరం క్లీనింగ్ చేసుకున్నప్పుడు వాటర్ కూడా పాత వాటర్ కూడా కొన్ని 2 మగ్గులు అట్లా పక్క యాంకవేరంలో అనేది వేసేసుకోవాలి. మనం క్లీనింగ్ చేసిన ప్రతి ఒక్కసారి క్లీనింగ్ చేసినప్పుడల్లా కొన్ని పాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిగతాటి మంచినీళ్ళు నల్ల నీళ్ళు పోయకుండా బోర్ నీళ్ళు అనేది పోయాలి.
యాంకవేరంలో చేపలకు అనేది బోరు నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. మంచినీళ్ళు వస్తే కనుక దాంట్లో కెమికల్స్ అన్నీ కలిసి క్లీనింగ్ చేస్తారు కాబట్టి అవి ఆ వాటర్లో ఒకసారి మాకు తెలియక పోసింటే చేపలు అనేది చనిపోయినాయి. ఇప్పుడు లోపల అనేది బ్రష్తోనే క్లీనింగ్ చేశాడు. పైన మాత్రమే ఇప్పుడు డెటాల్ అనేది వేసేసి పైన క్లీనింగ్ చేస్తుంది గ్లాసెస్. ఆ విధంగా క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత పాత వాటర్ అనేది కొన్ని పతలాది క్లాత్ అనేది వేసేసి దాంట్లో మామూలుగా గలీజ్ అంతా పోకుండా కొన్ని వాటర్ అనేది యాంకవేరంలో వేసేసుకున్నాం చూడండి. 2-3 మగ్గులు వాటర్ అనేది వేసేసి యాంకవేరంలో మళ్ళీ మేము దాంట్లో పక్కకి అలమరలోకి అన్నీ పెట్టేస్తున్నాము. దాని కింద థర్మాకోల్డ్ ఇది కూడా ఉంది చూడండి. కడిగేసరికి గ్లాసెస్ కూడా ఎంత నీట్గా అనేది యాంకవేరం బాగా కనిపిస్తుంది నీట్గా. ఈ విధంగా అనేది మా బాబునే చేశాడు యాంకవేరం క్లీనింగ్ అనేది. ఇప్పుడు దాని లోపల రాళ్ళు గవ్వలు అనేది వేసేసుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసాం చూడండి. గవ్వలు రాళ్ళు అన్నీ వేసేసి దాని లోపల ప్లాస్టిక్ ఫ్లవర్ చెట్టు అనేది పెట్టేస్తున్నాము. ఇప్పుడు మనం బోర్ వాటర్ మాత్రమే ఎత్తుకొచ్చి దానికి ముఖాల పైన భాగం వరకు యాంకవేరంలో వాటర్ అనేది నింపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చేపలు యాంకవేరంలో వేసేటప్పుడు అయినా కానీ మామూలుగా చేత్తో పట్టుకోకుండా వల కాంటాక్ట్తో వేసుకోవాలి. అప్పుడు చేపలకు అనేది ఎఫెక్ట్గా నలిగిపోకుండా బాగా మంచిగా అనేది ఉంటాయి. మనం ఇప్పుడు యాంకవేరం క్లీనింగ్ చేసుకున్నప్పుడు దాని లోపల ఉండే మోటార్ది అది కూడా ఫిల్టర్ కూడా కడిగేసుకోవాలి. ఆ ఫిల్టర్ అనేది కడిగేసుకుంటే కనుక మంచిగా వాటర్ అనేది శుద్ధి చేస్తూ ఉంటుంది. మనం నెలకు ఒకసారి మాత్రమే క్లీనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వాటర్ అనేది ఆ ఫిల్టర్ అనేది వాటర్ను శుద్ధి చేస్తూ ఉంటుంది గలీజ్ కాకుండా. ఆ విధంగా కడిగేసి పెట్టుకుంటే కనుక ఆ విధంగా వాటర్ ఇప్పుడు యాంకవేరం చూడండి కడిగేసరికి ఎంత నీట్గా అనేది అనిపిస్తుందో. మనం ఈ విధంగా నీట్గా కడిగి మనము యాంకవేరం చూస్తుంటే కనుక చాలా ఆనందంగా వేస్తుంది కదండి. చాలా ఆనందం వేస్తుంది, మనసుకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఆ లిక్విడ్ అనేది యాంటీబయాటిక్ అని చెప్పి చేపలకు క్లీనింగ్ చేసే డ్రాప్స్ అనేది ఉంటాయి.
మనం వాటర్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు 2-3 డ్రాపులు, మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు 2-3 డ్రాపులు వేసుకుంటే కనుక చేపలకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. మనం చేపలు తెచ్చుకునే కాడే డ్రాప్స్ ఇవ్వమంటే ఇస్తారు. చూడండి బకెట్లో ఏ విధంగా ఆడుతున్నాయో. కొన్ని వాటర్ ఒక 7-8 జగ్గులు వాటర్ ఉన్నా కానీ దాంట్లో కూడా కంటెర్క్ అనేది దొరకవని చెప్పేసి కొన్ని వాటర్ అనేది పక్కకి వంపేసి మనం వల కంటెంట్ తోటి వేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ అనేది చేపలు అనేది దొరకనంటే మా ఆయనే సింక్ లేకల్లా కొన్ని వాటర్ అనేది వంపేశాడు. ఆ విధంగా సింక్ లెక్కల్లా పడతాయేమో అని చెప్పి వాళ్ళ కంటెంట్ పట్టుకొని కొన్ని నీళ్ళు అనేది వంపేస్తుండు. చూడండి ఎంత గలీజ్గా అనేది యాంకవేరంలో నీళ్ళు ఎంత గలీజ్గా అనేది చేసి ఉన్నాయో. ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నట్టే మనం వాళ్ళ కంటెంట్తోనే ఆ విధంగా లోపలికి అనేది వేసేసుకోవాలి, చేత్తో పట్టుకోకూడదు. ఇప్పుడు మొత్తం అన్నీ ఆ విధంగా యాంకవేరంలోకి చేపలను అనేది వదిలేస్తుండు. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి యాంకవేరియం క్లీనింగ్ అనేది. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయి. లాస్ట్ చేప అనేది కింద పడ్డది. చూడండి ఎంత మంచిగా అనేది మనం కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ అనేది లోపలికి పెట్టేస్తున్నాము. దీనికి దీన్ని మెయింటెనెన్స్ మనం చూసేదానికి అందంగానే ఉంటాయి అనుకుంటాం కానీ దీన్ని మెయింటెనెన్స్ పెట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఒక మోటార్ అనేది మాది కాలిపోయింది. ఇప్పుడు ఇది 2వ మోటార్ కూడా మళ్ళీ వేసాము. వాటర్ క్లీనింగ్ చేసేదానికి, ఆక్సిజన్ పోయేదానికి. ఒకటి అనేది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు రెండోది అనేది పెట్టుకున్నాము. ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పెద్దది అనేది ఆక్సిజన్కు పెద్దది అనేది తీసుకొచ్చుకోండి, ఖరాబ్ కాకుండా అనేది ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి శుద్ధి చేసేదానికి కూడా మంచిగా అనేది అనిపిస్తుంది. ఆ విధంగా ప్లగ్ అనేది పెట్టేసుకోవాలి. ప్లగ్ అనేది పెట్టేస్తే కనుక గాలి వస్తూ ఉంటుంది, దాంట్లో బుడగలు వాటర్ అనేది ఎగురుతాయి. అప్పుడు చేపలకు కూడా ఆక్సిజన్ అనేది మంచిగా అందుతుంది. చూడండి ఫిల్టర్ల నుంచి వాటర్ అనేది బుడగలుగా ఎంత మంచిగా ఎగురుతున్నాయో. ఇప్పుడు చూడండి యాంకవేరం అనేది క్లీనింగ్ చేసుకుంటే ఎంత మంచిగా అనేది అనిపిస్తుందో మనకు కూడా. ఈ విధంగా క్లీనింగ్ చేసుకున్నప్పుడు చూసేదానికి చాలా ఆనందంగా ఉంటుందండి. బాయ్ అండి.